ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి మచ్చలేని రికార్డుతో బస్సు నడుపుతున్న ఒక డ్రైవర్ కేవలం ఒక సాధారణ కంటి పరీక్ష వల్ల రాత్రికి రాత్రే రోడ్డున పడితే ఎలా ఉంటుంది? అబ్బా, వినడానికే చాలా కష్టంగా ఉంది. అంటే ఒక చిన్న ఆరోగ్య సమస్య వల్ల ఒకరి మొత్తం కెరీర్ ప్రమాదంలో పడటమనేది చాలా బాధాకరం. సరిగ్గా అదే. సిహెచ్ జోసెఫ్ గారికి సరిగ్గా ఇదే జరిగింది. ఆయన 2014లో టీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా చేరారు. ఎంతో నిబద్ధతతో పనిచేశారు. కానీ ఆ వైద్య పరీక్షలో ఆయనకు కలర్ బ్లైండ్నెస్ అంటే రంగులను గుర్తించలేకపోవడం ఉందని తేలింది. డ్రైవింగ్ చెయ్యలేకపోతే కనీసం ఆఫీస్లో ఫైళ్లు మూసే పనైనా లేదా హెల్పర్గానైనా ఇవ్వచ్చు కదా. అదే కదా. కాని యాజమాన్యం ఏమాత్రం కనికలించలేదు. 2016లో కేవలం కొన్ని ఆర్థిక ప్రయోజనాలిచ్చి బలవంతంగా ఆయనతో పదవీ విరమణ చేయించేసింది. నిజంగా ఇదొక అతిపెద్ద న్యాయ పోరాటానికి దారితీసిన ఘటన. అంటే ఒక చిత్తశుద్ధిగల ఉద్యోగికి అనుకోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఏ ప్రత్యామ్నాయం చూపకుండా పక్కన పెట్టేయడం చట్టబద్ధమేనా? ఎగ్జాక్ట్లీ. ఈనాటి మన లోతైన విశ్లేషణలో 2025 నాటి సుప్రీంకోర్టు సంచలన తీర్పు పత్రాలను పరిశీలిస్తూ ఆ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం వెతుకుదాం. అసలు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఉద్యోగం ఎందుకు నిరాకరించిందో ముందుగా డీకోడ్ చేద్దామా? తప్పకుండా. ఇక్కడే పాత కొత్త నిబంధనల మధ్య ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తుంది. పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 12 సబ్సెక్షన్ 3 కింద 1979లో ఒక కార్మిక ఒప్పందం కుదిరింది. ఓహో, అంటే ఆ ఒప్పందం ప్రకారం ఏమైనా ప్రత్యేక హక్కులున్నాయా? అవును. కలర్ బ్లైండ్నెస్ వచ్చిన డ్రైవర్లకు పాత వేతనం తగ్గకుండా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలని ఆ ఒప్పందం స్పష్టం చేస్తోంది. కానీ 1986లో తీసుకొచ్చిన ఒక సాధారణ విధానం దీనిని పూర్తిగా మార్చేసింది. అంటే వీలైతేనే ప్రత్యామ్నాయం ఇస్తాం అంటూ ఈ హక్కులను నీరుగార్చిందన్నమాట. దీనినే యాజమాన్యం ఆసరాగా తీసుకుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. యాజమాన్యం వాదన అదే. పాత నిబంధన పోయింది, కొత్త నిబంధన ప్రకారమే నడుచుకుంటాం అని వారు పట్టుబట్టారు. ఓకే, దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. ఇది మన దగ్గరున్న ఒక పాత స్పెషల్ వీఐపీ పాస్ను కొత్తగా వచ్చిన జనరల్ ఎంట్రీ టికెట్ క్యాన్సిల్ చేయలేనట్లుందన్నమాట. యాజమాన్యం కొత్త జనరల్ రూల్ పేరు చెప్పి తప్పించుకోవాలని చూసింది. భలే చెప్పారు. న్యాయ పరిభాషలో దీన్నే జెనరాలియా స్పెషాలిబస్ నాన్ డెరోగాంట్ అనే సిద్ధాంతంతో వివరిస్తారు. అంటే ఒక పాత ప్రత్యేక నిబంధనను కొత్తగా వచ్చిన సాధారణ నిబంధన ఎప్పటికీ చెరిపివెయ్యలేదు అని కోర్టు స్పష్టం చేసింది. అంటే దాన్ని స్పష్టంగా రద్దు చేస్తున్నామని చెబితే తప్ప ఆ పాత కార్మిక ఒప్పందపు హక్కులు అలాగే ఉంటాయన్నమాట. అవును, 100% కానిక్కడ యాజమాన్యం మరో అతిపెద్ద అడ్డంకిని తెరపైకి తెచ్చింది. అదే వైకల్యం శాతం. నాకు ఒక పెద్ద సందేహం వస్తోంది. వికలాంగుల చట్టం ప్రకారం రక్షణ పొందాలంటే కనీసం 40% వైకల్యం ఉండాలి గదా. రైట్. యాజమాన్యం కూడా సరిగ్గా ఇదే వాదించింది. కలర్ బ్లైండ్నెస్ వల్ల డ్రైవింగ్ చేయడం 100% అసాధ్యమే కావచ్చు. కానీ అది దేహానికి సంబంధించిన 40% సాధారణ వైకల్యం కిందకు రాదు కదా అని వారన్నారు. అలాంటప్పుడు చట్ట ప్రకారం యాజమాన్యం చేసిన దానిలో తప్పేమీ లేదు అనిపిస్తోంది కదా. మరి సుప్రీంకోర్టు ఇక్కడ ఆ ఉద్యోగికి ఎలా న్యాయం చేయగలిగింది? ఇక్కడే సుప్రీంకోర్టు అసాధారణమైన విశ్లేషణ చేసింది. చట్టంలోని 40% వైకల్యం అనే సంకుచితమైన గీత దగ్గర వాళ్లు ఆగిపోలేదు. వావ్! అంటే ఆ చట్టపరమైన లొసుగును దాటేశారన్నమాట. అవును. ఏకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వం, అలాగే ఆర్టికల్ 21 జీవించే హక్కులను కోర్టు తెరపైకి తెచ్చింది. వీటి ద్వారా సముచిత వసతి, అదే రీజనబుల్ అకామిడేషన్ అనే భావనను ఒక రాజ్యాంగబద్ధమైన హామీగా మార్చేసింది. అబ్బా! రీజనబుల్ అకామిడేషన్ అనేది కేవలం ఒక కార్పొరేట్ పదం కాదు, అదొక ప్రాథమిక హక్కు అని తేల్చిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సుప్రీంకోర్టు వాడిన ఒక వాక్యం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఉద్యోగి ఆత్మగౌరవం మొదలయ్యే చోట యాజమాన్యపు విచక్షణాధికారం ముగుస్తుంది అని కోర్టు చాలా బలంగా చెప్పింది. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్! దశాబ్దాల తరబడి సంస్థ కోసం పనిచేసిన ఒక వ్యక్తిని హఠాత్తుగా వచ్చిన ఒక లోపం వల్ల చెత్తబుట్టలు పారేలేరు అని కోర్టు తేల్చి చెప్పేసింది. మరి చివరగా తీర్పు ఎలా వచ్చింది? సుప్రీంకోర్టు జోసెఫ్ను వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సంచలన తీర్పునిచ్చింది. ఆయన కోల్పోయిన కాలానికి 25% వేతనంతో పాటు ఆ కాలమంతా నిరంతర సర్వీసుగా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పు పత్రాలను బట్టి చూస్తే ఒక స్పష్టమైన విషయం అర్థమవుతోంది.
ఉద్యోగంలో ఉన్నప్పుడు కొత్తగా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇక ఉద్యోగం పోతుందన్న భయం అవసరం లేదు. నిజమే. ప్రత్యామ్నాయ విధులు అడగడమనేది దయ కాదు, అదొక హక్కు. అయితే ఆ ప్రత్యామ్నాయం కోసం ఎల్లప్పుడూ రాతపూర్వకంగా అభ్యర్థించడమనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. కరెక్ట్. మరి న్యాయవాదుల కోణంలో చూస్తే ఈ తీర్పు ఎలాంటి సందేశమిస్తుంది? కఠినమైన చట్టాలు విఫలమైనప్పుడు రాజ్యాంగ హామీల ద్వారా ఉద్యోగుల హక్కులను ఎలా కాపాడవచ్చో ఈ తీర్పు అద్భుతంగా నిరూపించింది. అంతేకాదు, సాధారణ విధానాలపై కార్మిక ఒప్పందాల ఆధిపత్యాన్ని ఇది గట్టిగా నిలబెట్టింది. ఈ మొత్తం వ్యవహారం చూశాక నాకో కొత్త ఆలోచనొస్తుంది. జోసెఫ్ గారి కేసులో శారీరక సమస్యలకు రాజ్యాంగపరమైన సముచిత వసతి లభించింది. మరి అత్యంత తీవ్రమైన ఒత్తిడితో కూడిన నేటి ఉద్యోగాల వల్ల కలిగే కంటికి కనిపించని మానసిక ఆరోగ్య సమస్యలు కూడా భవిష్యత్తులో ఈ తీర్పు ఆశాకిరణంగా మారుతుందా? చాలా మంచి ప్రశ్న వేశారు. బహుశా రాబోయే రోజుల్లో న్యాయస్థానాలు ఖచ్చితంగా ఈ కోణంలో కూడా ఆలోచించే అవకాశం ఉంది. అవును, ఆత్మగౌరవమనే ఈ రాజ్యాంగ రక్షణ ఆ మానసిక సమస్యల దాకా కూడా విస్తరిస్తుందా అన్న ఆసక్తికరమైన ఆలోచనతోనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.